ఈరోజు బెంగళూరు నుంచి మనము హైదరాబాద్ వెళ్తున్నాము. ఎలా వెళ్తామో, జర్నీ ఎలా ఉంటుందా, ఇది మొత్తం నేను మీకు వివరించి చెప్తాను. ఓకేనండి, రైట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. ఈరోజు మనము బెంగళూరు టు హైదరాబాద్ ఫ్లైట్కి వెళ్తున్నామండి. మన ఫ్లైట్ టైం మార్నింగ్ 9కు ఉందండి, ఇండిగో ఫ్లైట్. సో ఫ్లైట్ జర్నీ చేయాలంటే అట్లీస్ట్ ఒక 2 hours ముందైనా సరే మనం ఎయిర్పోర్ట్ చేరుకోవాలి. ఎందుకంటే ఇదంతా చెక్ ఇన్ టైం అవుతుందండి. సో అందుకోసం మేము మా ఇంటి దగ్గర 5:15కు బయలుదేరామండి. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు చేరుకునేసరికి 6:30 అయిందండి. సో ట్యాక్సీ స్టాండ్ నుంచి లోపలికి వచ్చి తర్వాత మన బోర్డింగ్ పాస్ చూపించి మనము లోపలికి ఎంటర్ అయ్యేసరికి 7 అయిందండి. ఇప్పుడు మనము లోపల ఉన్నాము. ఇక ఇక్కడి నుంచి చెకింగ్ ప్రాసెస్ అనేది బిగిన్ అవుతుందండి. ఇంత బిలో వెయిటే ఉందండి. ఇది జస్ట్ 20-25 kgs వచ్చింది, నో ప్రాబ్లం. ఇండిగో చికెన్ ఆఫీస్లో హాట్ కాఫీ తీసుకున్నామండి. తర్వాత చెక్ ఇన్ లగేజ్ ట్యాగ్స్ కూడా తీసుకొని మన సూట్ కేసులకు ఆ ట్యాగ్ వేస్తున్నారు. ఇక్కడ పెద్ద టైం అయితే ఏం పట్టలేదండి, జస్ట్ ఒక 5 minutes లోపలనే ఇదంతా అయిపోయింది. మన లగేజ్ ఈచ్ పర్సన్ వచ్చి 15 kgs ఉంటుంది కదండి, అది మంది కరెక్ట్గానే ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు. తర్వాత క్యాబిన్ లగేజ్ 7 kgs వరకు ఉండొచ్చండి. సో అది కూడా కరెక్ట్గానే ఉంది, మనకి అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక ఇక్కడి నుంచి మనము మెయిన్ది ఈ చెకింగ్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం బ్యాగ్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము బయట పెట్టాలి. ఇంక్లూడింగ్ నా బెల్ట్ కూడా బయట పెట్టించేస్తారు. సో ఇక్కడంతా చెకింగ్ చాలా క్లియర్గా జరుగుతుంది. అలాగే మన బ్యాగ్ వేసి చూసారండి, ఆ బ్యాగ్ ఇదంతా స్కాన్ అయ్యి బయటకు వస్తుంది. తర్వాత మనం అక్కడ కలెక్ట్ చేసుకొని ఇక మనకు ఏ గేట్ నెంబర్ కేటాయిస్తారో ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మనము ఫ్లైట్ కోసం వెయిట్ చేయాలి. ఎయిర్పోర్ట్ చాలా బాగుందండి. అన్ని షాప్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, క్యాంటీన్స్ కూడా ఉన్నాయి, టిఫిన్ కూడా చేయొచ్చు మీరు ఇక్కడ. కాకపోతే ఆ కాస్ట్ మనం భరించాలా. ఒక దోశ వచ్చి 389 రూపీస్ ఉన్నది. సో ఎందుకు అంత బాధని చెప్పి మేము ఇంటికాడ నుంచి పులిహోర తెచ్చుకున్నాము. సో ఆ పులిహోరతోనే మేము ముగించేసాము. సో మేడం గారు కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇండిగా వాళ్ళనే వీల్ చైర్ ప్రొవైడ్ చేశారండి. వాళ్ళ సర్వెంట్ ఇక్కడి నుంచి మేడం గారిని అందులో ఎక్కించుకొని మన గేట్ నెంబర్ మనకు 33 ఇచ్చారండి. సో గేట్ నెంబర్ 33 వరకు కూడా తీసుకుని వచ్చి అక్కడ వదిలేసి తర్వాత ఫ్లైట్ దగ్గరికి కూడా ఆ వీల్ చైర్తో తీసుకొని వచ్చి ఫ్లైట్ కూడా ఎక్కిచ్చేస్తున్నారండి. ఓకే, ఇప్పుడే మనము గేట్ నెంబర్ 33 దగ్గరికి వచ్చామండి. ఇక్కడ మనం ఇక వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు టైం వచ్చి 7:45 అయిందండి. సో చూసారా మీరు, జస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా 45 minutes లోపలనే మాకు అయిపోయిందండి. సో కంగారేం పని అవసరం లేదు, చాలా ఈజీగానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. యాక్చువల్గా 45 minutes కూడా టైం తీసుకోదండి. మనము చెక్ ఇన్ అవ్వటానికి కానివ్వండి, హాట్ కాఫీస్ తీసుకోవడానికి కానివ్వండి, తర్వాత లగేజ్ వెయిట్ చేయించడానికి కానివ్వండి, లగేజ్ ట్యాక్స్ వేయించడానికి కానివ్వండి, మన సూట్ కేసు పంపించడానికి కానివ్వండి, ఆ తర్వాత సెక్యూరిటీ చెకింగ్ కానివ్వండి, ఇవి మొత్తం గట్టిగా ఒక 15 minutes లోపలే అయిపోయింది. కాకపోతే మనము అక్కడి నుంచి వీల్ చైర్లో రావడం వల్ల ఆ ఎయిర్పోర్ట్ అంతా చూసుకొని ఇక్కడికి రావడం వల్ల మిగతా ఒక 10 to 30 minutes టైం తీసుకున్నది అంతే. సో ప్రాబ్లం ఏం లేదు. ఇక మన ఫ్లైట్ టైం ఏందండి, లోపలికి ఎలా వచ్చేస్తున్నారు. నా టైం ఈజ్ 8:45 అయిందండి. మనం ఇక ఫ్లైట్లోకి వెళ్తున్నాము. పెద్ద ఎయిర్పోర్టు. నాకు ఈ ఎయిర్పోర్ట్లో మోస్ట్లీ ఎక్కువగా ఇండిగోనే కనిపించాయి. చాలా ఫ్లైట్స్ ఉన్న వాటిల్లో దాదాపు 70% ఇండిగో ఫ్లైట్సే కనిపించాయి.
ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యామండి. ఈ ఫ్లైట్లో మొత్తం 39 రోల్స్ ఉన్నాయి. నా రోల్ నెంబర్ 33. సో బ్యాక్లోకి వెళ్ళిపోయాము మేము. 39 రోల్స్. ఒక రోల్కి వచ్చి 6 సీట్స్ అండి. 39 into 6 236. ఐఎమ్ సారీ 234. 234 సీట్స్ ఉన్నాయండి. సో ప్యాసింజర్స్ అందరూ మెల్లగా ఎక్కుతున్నారు. ఎగ్జాక్ట్లీ 9 కల్లా కదిలిందండి. ఎగ్జాక్ట్లీ 9కి బయలుదేరుతుంది. టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇప్పుడే టేకాఫ్ అయిందండి. ఇక ఎయిర్లో మీరు మరో ప్రపంచాన్ని చూస్తారు. అంత ఎక్సలెంట్గా ఉందండి. మైండ్ బ్లోయింగ్ అయిపోయింది నాకైతే. ఇంత బాగుంటుందా క్లౌడ్స్ అన్నట్టు అనిపించింది. సో నేను అక్కడికి కూడా చాలా కట్ చేశాను. ఇంతకంటే ఎక్కువ నేను కట్ చేయలేకపోయాను. ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ.